హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇంకా చాలా సంతోషంగా ఉన్నాను. అది ఎందుకా అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. జాయిన్ ఆప్షన్ కూడా వచ్చింది. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈ ఛానల్ ఇప్పుడు ఈ ఫుల్ వీడియో ఎందుకు పెడుతుందిరా నాయనా అనుకుంటున్నారా? ఈ ఫుల్ వీడియో ఎందుకంటే నాలాంటి వాళ్ళ కోసం డెవలప్ చేయటం కోసం అని చెప్పేసి నేను ఈ ఫుల్ వీడియో పెడుతున్నాను. నా ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయ్యింది. ఈ 1 ఇయర్లో నేను చేసిన మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ ఫుల్ వీడియో పెడుతున్నాను. ఆ 3 మిస్టేక్స్ ఏంటి అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో జీరో నాలెడ్జ్ అనమాట. ఛానల్ గురించి అసలు మొత్తం ఏం తెలీదు. కనీసం ఇంగ్లీష్ చదవటం కూడా నాకు రాదు. కానీ అలాంటిది డెవలప్ అవుతా ఇప్పుడైతే పర్వాలేదు, ఒక రకంగా ఇంగ్లీష్ అయితే చదవగలుగుతాను. ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చెప్పాను కదా, జీరో నాలెడ్జ్ అని చెప్పేసి అసలు ఏం తెలియదు. షార్ట్స్ మాత్రమే, ఓన్లీ షార్ట్స్ వీడియోస్ మాత్రమే పెట్టేదాన్ని. సాంగ్స్కి లిప్పు కదుపుతా అదే మాత్రమే చేసేదాన్ని అనమాట. అలాంటి వీడియోస్ మాత్రమే, అలాంటి షార్ట్స్ మాత్రమే పెట్టేదాన్ని. అలా డెవలప్ అవ్వకుండా వచ్చాను. ఫుల్ వీడియో ఎలా పెట్టాలి, మా హస్బెండ్ చెప్తేనేమో ఫుల్ వీడియోస్ ఎలా పెట్టాలి, షార్ట్ లైవ్స్ ఎలా పెట్టాలి అని అడిగితేనేమో అసలు చెప్పేవాడు కాదు. నాకు అసలు యూట్యూబ్ ఛానల్ గురించి నాకు అసలు ఏం తెలియదు, నన్ను అడగొద్దు అని ఒకటే మాట చెప్పేవాడు అన్నమాట. ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, ఇవేమీ తెలియదు. ఇంకా నేను ఛానల్ ఆపేద్దాం అనుకున్న సమయంలో ఒకరి పరిచయంతో నేను డెవలప్ అయ్యానమాట. ఆ ఒకరికి చాలా 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 థ్యాంక్ యూ. అసలు మాటల్లో చెప్పలేను. చాలా థ్యాంక్ యూ. వాళ్ళంటే నాకు చాలా అభిమానం అన్నమాట. మాటల్లో చెప్పలేను. వాళ్ళ గురించి నేను లాస్ట్లో చెప్తాను. నా లైవ్స్లో సపోర్ట్ చేస్తున్న నా తమ్ముళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. బ్యాడ్ కామెంట్స్ని హైడ్ చేస్తా. చాలా 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 థ్యాంక్ యూ తమ్ముళ్ళు, మీకు కూడా. ఇంకా ఆ 3 మిస్టేక్స్ ఏంటని చెప్పేస్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే నాకు చెప్పాను కదా జీరో నాలెడ్జ్ అని. అప్పుడు ఏం జరిగిందంటే, ఫుల్ వీడియోస్ ఎలా పెట్టాలి, లైవ్స్ ఎలా పెట్టాలో తెలియదు కదా. కానీ ఫుల్ వీడియో ఒక్కటి పెట్టాను. ఆ ఒక్కటికి వాచ్ టైం పర్వాలేదు, ఒక రకంగా వచ్చింది. షార్ట్ వీడియోస్కి మొత్తం వాచ్ టైం మొత్తం పోయింది. ఫుల్ వీడియోకి మాత్రమే ఉంది వాచ్ టైము. ఫుల్ వీడియోస్కి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటని నేను డిసైడ్ కూడా అవ్వలేదన్నమాట. ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు, ఏం తెలీదు. కానీ అలానే రన్ చేస్తూ ఉన్నాను. ఇదొక మిస్టేక్ అన్నమాట. ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి ఇది తెలియక కొంతకాలం గడిచిపోయింది. రెండోది, లైవ్స్ ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు. కానీ లైవ్స్ ఎలా పెట్టాలి, బ్యాడ్ కామెంట్స్ని ఎలా హైడ్ చేయాలి అది కూడా నాకు తెలియదు. రెండో మిస్టేక్. మూడో మిస్టేక్ ఏంటంటే, ఛానల్ని ఆపేశాను. ఒక 2-3 నెలలు ఛానల్కి మళ్ళీ చూడలేదన్నమాట ఛానల్ని. అదొకటి. 3. అందుకే నాకు ఇంత లేట్ అయిందనమాట మానిటైజేషన్కి. నేను చేసిన ఈ 3 మిస్టేక్స్ ఇవే. ఈ 3 మిస్టేక్స్ మీరు కూడా చేయకండి, అసలు చేయకండి. ఏదో ఒకటి షార్ట్ వీడియోస్ కూడా మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే 1 ఇయర్ లోపలే మీరు 10,000 గంటలు మీరు చేసుకోవాలన్నమాట. చాలా కష్టపడాలి. ప్రతి షార్ట్కి 1,00,000 మంది పైన అయితే కంప్లీట్ అవ్వాలి. ప్రతి వీడియోకి, ప్రతి షార్ట్కి 10 లక్షల మంది పైనే చూస్తూ ఉంటేనే మీకు షార్ట్ వీడియోస్కి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ నాకు 10,000 కంటే ఎక్కువ చూసేవాళ్ళు కాదు. అందుకే నా షార్ట్కి లేట్ అయింది. అసలు షార్ట్కి అయితే మానిటైజేషన్ కాలేదు. ఫుల్ వీడియోస్కే నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. చాలా థ్యాంక్ యూ. మా తమ్ముళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ, మర్చిపోలేను. అందరికీ పేరు పేరున నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. నేను ఇందాక ఒక మనిషి గురించి చెప్తా అన్నాను కదా, వాళ్ళు ఎవరంటే గోపాల్ అన్న, ధనలక్ష్మి వదిన. వాళ్ళైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ లైవ్కి కానీ, వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ నేనైతే చాలా నేర్చుకున్నాను వాళ్ళని చూసి.
చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఫుల్ వీడియోస్కి ఎలా పెట్టాలి, లైవ్స్కి ఎలా బ్యాడ్ కామెంట్స్ టైం అవుట్ చేయాలి, ఎలా హైడ్ చేయాలి, ఎలా బ్లాక్ చేయాలి, ఇవి కూడా నేను వాళ్ళ నుంచే నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నాను వాళ్ళ వల్ల. వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. వాళ్ళకు కూడా ఛానల్ ఉంది, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే మా ఊరైతే పల్లెటూరు. మా పల్లెటూరులో ఎలా ఉంటారో మనుషులు మీకు తెలిసిందే. నాకైతే పేర్లు కూడా పెట్టారండోయ్. అవి ఏం పేర్లు అనుకుంటున్నారా? యూట్యూబర్ యాంకరు అని చెప్పి ఇలాంటి పేర్లు అయితే చాలా పెట్టారులేండి మా ఊర్లో వాళ్ళైతే. ఎందుకు అలా ఎగతాళి చేస్తున్నారంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయ్యింది కదా. ఈ 1 ఇయర్లో నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని చెప్పేసి అలా ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఎగతాళికి నేను ముక్కు మీద వేలేసుకునేటట్టు సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. సమాధానం చెప్పాలి అంటే నా వీడియోస్ మీరు చూస్తూ ఉండాలి. ఇంకా నా సపోర్ట్ చేస్తేనే నేను వాళ్ళకి ముక్కు మీద వేలేసుకునేటట్టు సమాధానం అయితే చెప్పగలుగుతాను. నా షార్ట్ వీడియోస్, నా ఫుల్ వీడియోస్ నచ్చితే మీరు సపోర్ట్ చేయొచ్చు. చాలా థ్యాంక్ యూ. అసలు మీరు నా వీడియో చూస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఏం చెప్పాలో నాకైతే ఇంకా చెప్పాలంటే మాటలు రావటం లేదు. చాలా 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 థ్యాంక్ యూ. ఈ అసలు అని ఎన్నిసార్లు అంటావో మా తల్లి అనుకుంటున్నారా? ఈ పదం అయితే నాకు ఊత పదం అన్నమాట. మా అబ్బాయిలు చూసారా వెనక ఏం చేస్తున్నాడు? వాడు ఏంటో చెప్తానమ్మా అంటున్నాడు. ఏం చెప్తావురా అంటే చూడండి ఏం చెప్తున్నాడు. మా అమ్మని అందరూ సపోర్ట్ చేయండి.